ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. సులువుగా చిక్కులు పెట్టు పాపములు అనేకములు కలవు. దాని ద్వారా మనం దేవుడికి దూరం అవుతాం, కానీ దగ్గర కాలేం. అయితే ప్రభు సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, మన యొక్క భారాన్ని, మన యొక్క కష్టాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాలను గురించి దేవుడికి అప్పగించాలి. దేవునితో చెప్పడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రతి విషయాన్ని దేవుడితో పంచుకోవడం మొదలు పెడతామో మన భారాన్ని దేవుడు చూస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అయితే నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడతావో, దేవునికి చెప్పడం నేర్చుకుంటావో, దేవుని మీద నీ యొక్క భారాన్ని మోపుతావో, ప్రతిదీ కూడా దేవుడు చూడడానికి, చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించడమే ఆయన పని. నిన్ను స్వస్థపరచడం, నిన్ను సమృద్ధిగా దీవించడం, నిన్ను ఆశీర్వదించడం ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగా మనం ఏం చేయాలంటే మన యొక్క భారాలని, మన యొక్క కష్టాలని, మనకున్న శ్రమలని దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. కొంతమంది భారాలను మోసేస్తూ ఉంటారు. వారి భారాలనే కాదు, ప్రతి ఒక్క భారాన్ని నెత్తి మీద వేసుకొని మోస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. అయితే దేవుడు సెలవిచ్చుచున్న మాట, నీ భారం నువ్వు కాదు, నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కష్టం నువ్వు కాదు, నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా మీద విశ్వాసం ఉంచు, నేను నిన్ను రక్షిస్తా అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. విశ్వసించినట్లయితే ఈ రోజు నుంచి దేవునితో మాట్లాడే అనుభవంలోకి నువ్వురా. ఆయన మీద నీ యొక్క భారాన్ని మోపు, ఆయనకి నీ యొక్క సమస్యను తెలియచేయి. దేవుని వైపు చూడటం నేర్చుకో, దేవునితో మాట్లాడడం నేర్చుకో. ఆశీర్వాదానికి వారసురాలు బాబు. ఆమేన్.